నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. మనలో చాలా మందికి మెమరీ పవర్ అనేది చాలా టైమ్స్ తగ్గిపోతూ ఉంటుంది. చాలా థింగ్స్ అనేవి మర్చిపోతూ ఉంటాం. ఇటు పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. ఇక కొంచెం ఏజ్ అయిపోయే వాళ్ళైతే వాళ్ళకి వయసు రీత్యా కూడా చాలా మందికి మెమరీ పవర్ తగ్గుతూ ఉంటుంది. కానీ మనకి ఉన్న టెన్షన్స్ వల్లనో మరి రీజన్ ఏంటో కానీ మెమరీ పవర్ అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతుందనే చెప్పాలి. అయితే అసలు ఈ మెమరీ పవర్ అంటే ఏంటి? ఎందుకు తగ్గిపోతూ ఉంటుంది? మెమరీ పవర్‌ని పెంపొందించుకోవాలి అంటే అసలు ఏం చేయాలి? అనే విషయాల గురించి మనతో మాట్లాడడం కోసం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిఎస్ వేప గారు, డైరెక్టర్ ఆఫ్ వేప అకాడమీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ స్కిల్స్. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సార్, అసలు మెమరీ పవర్ అనేది ఇప్పుడు నేను చెప్పినట్లుగా చాలా మందికి చిన్న చిన్న విషయాల్ని మర్చిపోవడం, ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, చాలా థింగ్స్ మర్చిపోతూ ఉంటారు. అసలు ఈ మెమరీ పవర్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? మనకి మెమరీ అనేది సాధారణంగా న్యాచురల్గా అంటే సహజ సిద్ధంగా ఫామ్ అవుతూ ఉంటాయి. మనం చదువుకున్న విషయాలు కానీ, మనం చూసి వచ్చిన విషయాలు కానీ, మనం విన్న విషయాలు కానీ, అలాగే మనం టేస్ట్ చేసిన విషయాలు కానీ, ఇవన్నీ కూడా మనకి న్యాచురల్గానే గుర్తుంటూ ఉంటాయి. కానీ ఉన్న ప్రాబ్లం వల్ల మనకు కావలసినవి గుర్తుపెట్టుకోవడము, కావలసి వచ్చినప్పుడు గుర్తుకు తెచ్చుకోవడం అది ఒక సమస్య. అంటే గుర్తు పెట్టుకున్నావా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది? మనం అవసరమైనప్పుడు ఆ విషయాన్ని ఎగ్జామ్లో అయితే గనక ఒక ప్రశ్నకు సంబంధించిన విషయం కానీ, లేదా ఎవరైనా మనకి ఎదురుగుండా వచ్చినప్పుడు వాళ్ళ పేరు గుర్తు తెచ్చుకోవడం కానీ, అవసరం పడ్డప్పుడు గుర్తుకు రావడం అనేది ఇంపార్టెంట్. సో మనం బ్రాడ్గా ఆలోచిస్తే మానవులందరం అంటే మనుషులందరం కూడా ప్రత్యేకంగా ఎటువంటి కృషి చేయకుండానే గుర్తు పెట్టుకుంటూనే ఉంటాం. మన దైనందిన కార్యక్రమాలన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉంటాయి. కానీ ప్రత్యేకంగా మనం ఎక్కువ గుర్తు పెట్టుకోవాలనుకున్నప్పుడు మాత్రం మనతో కృషి చేయాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. మనకి సాధారణంగా ఒక మెమరీ ఫామ్ అయిందంటే కనుక ఒక 3 స్టేజెస్లో ఉంటుంది. అదేంటంటే మనకి సెన్సరీ ఆర్గాన్స్, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది మన బ్రెయిన్కి అనేది వస్తుంది. ఈ 5 సెన్స్ ఆర్గన్స్ అన్నవి ఇన్పుట్ డివైసెస్ అనమాట. కంప్యూటర్కి మనం ఎలాగైతే ఇన్పుట్ డివైసెస్ అంటామో, మన బ్రెయిన్కి ఇన్పుట్ డివైసెస్ ఈ 5 సెన్స్ ఆర్గన్స్. ఈ 5 సెన్స్ ఆర్గన్స్ ద్వారా వచ్చినటువంటి విషయాన్ని, ఆ ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్ కొంత లోపలికి ఎలా చేస్తుంది, కొంత నాకు అక్కర్లేదని చెప్పి పంపించేస్తుంది. ఓకే, అంటే మనం సరదాగా చెప్పుకోవడానికి అనమాట. అలా కొంత ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకున్న దాన్ని మనకు అవసరమైనప్పుడు మనకి ముందుకు జరుపుతూ ఉంటుంది అనమాట. అంటే ప్రశ్న చూడంగానే సమాధానం గుర్తు రావడం కానీ, ఓకే ఫలానా ప్రశ్నకి సమాధానం ఏంటంటే గబుక్కుని వాళ్ళు భారతదేశ రాజధాని ఏదంటే ఢిల్లీ అని కరెక్ట్గా ఎలాగైతే చెప్పగలుగుతామో ఇమ్మీడియట్గా, అంటే దాని ఆన్సర్ని పుష్ చేస్తుంది బ్రెయిన్. అంటే ఎక్కడెక్కడో దాచుకున్నది తీసుకొచ్చి మనకి ప్రజెంట్ చేస్తుంది. దాన్ని మనం రికలెక్షన్ అని అనుకోవచ్చు, ఆ రిట్రీవింగ్ అని మనం అనుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకి సెన్సరీ ఆర్గన్ ద్వారా వచ్చిందేమో రికార్డింగ్ దాన్ని బ్రెయిన్ స్టోర్ చేసుకుంటుంది, అది స్టోరింగ్. మూడోదేమో రికలెక్టింగ్ ఆర్ రిట్రీవింగ్. ఈ మూడు కూడా సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఈ మూడిట్లో మొదటిది రికార్డింగ్. అంటే జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ ని మనం కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా మన మెమరీని పెంచుకోవచ్చు. అంటే 3 స్టేజెస్లో ఏ స్టేజ్లో ఇంప్రూవ్ చేసుకున్నా ఓవరాల్గా మెమరీ అనేది పెరుగుతుంది. సో రికార్డింగ్ మనం పెంచుకోవచ్చు. అది ఎలాగన్నది కొంచెం సేపట్లో మనం డిస్కస్ చేద్దాం. స్టోరింగ్ ఉంటుంది. స్టోరింగ్ అంటే బ్రెయిన్ కెపాసిటీ ఎంత, మనం ఎన్ని ఎంబీల జీబీల డేటా పెట్టుకోవచ్చు. కొంతమంది పిల్లలు ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తారంటే నా బ్రెయిన్ అంతా నిండిపోయింది, ఇట్ ఈస్ ఫుల్, ఐ వాంట్ టు టేక్ ఏ బ్రేక్ అంటారు, లేకపోతే నేను ఇంతకన్నా ఎక్కువ చదవలేను అని అంటారు. సో ఫుల్ అనేటువంటి మాట సాధారణంగా అందరూ వాడుతూ ఉంటారు. కానీ నిజానికి మన బ్రెయిన్కు ఉన్నటువంటి పొటెన్షియల్, గుర్తుపెట్టుకునేటువంటి కెపాసిటీ అనేది చాలా ఎక్కువ ఉంది. రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళ రీసెర్చ్ బయటకు వచ్చినా సరే కొత్త కొత్త విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం అంటే మీకు ఒక అంచనా కోసం చెప్తున్నాను. ఒక మనిషి యూట్యూబ్ వీడియో చూస్తున్నాడు అనుకుందాం. యూట్యూబ్ వీడియోలో చూసిన వీడియో ప్రతి ఫ్రేము గుర్తుపెట్టుకుంటున్నాడు అని అనుకుంటే, ఒక 300 సంవత్సరాలు కనుక కంటిన్యూస్గా అలా యూట్యూబ్ చూస్తూ ఉంటే అక్కడ చూసిన ప్రతి వీడియో యొక్క ప్రతి ఫ్రేమ్ కూడా గుర్తు పెట్టుకునేంత కెపాసిటీ ఉంది. ఎంత? 300 సంవత్సరాలు. మనం బతుకుతామా 300 సంవత్సరాలు? లేనే లేదు. అంటే
ప్రాక్టికల్గా చెప్పాలంటే ఈ బ్రెయిన్ అనేది దానికి ఉన్నట్టు గుర్తుపెట్టుకునే కెపాసిటీ అన్నది చాలా ఎక్కువ. ఓకే. మన అవసరాల కన్నా ఇంకా ఎక్కువగా ఉంది. ఉంటుంది. ఎంత గుర్తుపెట్టుకున్నా పుష్పక విమానంలాగా ఇంకా ఇంకా ప్లేస్ ఉంటూనే ఉంటుంది. ఓకే. కాబట్టి ఎవరైనా పిల్లలు గానీ, పెద్దవాళ్ళు కానీ, నా బ్రెయిన్ కెపాసిటీ నిండిపోయింది, నేను ఇంతకన్నా ఎక్కువ గుర్తుపెట్టుకోలేను అని అంటే కనుక అది అబద్ధం. అది ఒక మిత్ కిందే లెక్క. ఓకే. ఓకే. సో, కరెక్ట్ విషయం ఏంటంటే వాళ్ళు ఇంకా గుర్తుపెట్టుకోగలరు. హ్మ్. ఎంత గుర్తుపెట్టుకున్నా ఇంకా గుర్తుపెట్టుకోగలరు. హ్మ్. ఏడో క్లాస్ చదివినోడు 8థ్ క్లాస్‌కి వస్తున్నాడు. 8 వాడు 9కి వస్తున్నాడు. అలా చదువుకుంటూనే వస్తున్నాం గదా! హ్మ్. జీవితంలో మనం ఒక్కొక్క మెట్టు ఎక్కొస్తున్నాం. చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ గూడా మనం కావాలంటే గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. ఏ ఒక్క రోజు జరిగిన విషయం గూడా మర్చిపోకుండా గూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. ఆ కెపాసిటీ అయితే ఉంది. మన బ్రెయిన్‌కుంటుంది. గుర్తు హ్మ్. పెట్టుకోవాలా వద్దా అన్నది ఇండివిడ్యువల్ యొక్క డెసిషన్. డెసిషన్. ఓకే. గుర్తుపెట్టుకోవాలి అని అనుకుని గుర్తుపెట్టుకోలేకపోతుంటే వాళ్ళకి కొన్ని టిప్స్ అనేవి మనం ఇవ్వగలుగుతాం. ఓకే. బ్రెయిన్ మనకి సాధారణంగా నా మాటల్లో చెప్పాలంటే ఇది గుర్తుపెట్టుకోవడానికి ఒకటే బ్రెయిన్ యొక్క పని కాదు. హ్మ్. గుర్తుపెట్టుకోవడం బేసిక్ థింకింగ్ బేసిక్ స్కిల్. థింగ్. హ్మ్. గుర్తుపెట్టుకుని దాన్ని అనలైజ్ చేయడము, అర్థం చేసుకోవడము, మిగతా వాటితో కంపేర్ చేయడము, ఎవాల్యుయేట్ చేయడము, 2, 3 ఐడియాస్‌ని కలిపి ఒక కొత్త ఐడియాని క్రియేట్ క్రియేట్ చేయడము, చేయడం. ఇవన్నీ కూడా బ్రెయిన్‌కి ఉన్నటువంటి కెపాసిటీస్ హ్మ్. ఆర్ ఫ్యాకల్టీస్. ఓకే. సో, చదువు యొక్క పరమార్థం కేవలం గుర్తుపెట్టుకోవడమే కాదు, ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటేనే మనకి బ్రెయిన్ ప్రాపర్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా. ఆప్టిమల్‌గా మనం ఉపయోగించుకున్నట్టు హ్మ్. అవుతుంది. కానీ వీటన్నిటికి మూలము బేసు మెమరీ. ఓకే సార్. మెమరీ లేకుండా ఏమి చేయలేం. చేయలేం. సో, ఒక మాటలో చెప్పాలంటే యూ ఆర్ వాట్ యూ రిమెంబర్. మీరు ఏం గుర్తుపెట్టుకుంటారో మీరు అదే. కాబట్టి గుర్తుపెట్టుకోవడం అనేది ఫండమెంటల్‌గా జరిగేటువంటిది. చాలా అన్ని సబ్జెక్ట్‌లకి కూడా అవసరమైనది.